ఇప్పటికే టీ20లు టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చేసి ఫ్యూచర్ క్రికెటర్ల కోసం దారి చూపించిన కింగ్ విరాట్ కోహ్లీ, హిట్మ్యాన్ రోహిత్ శర్మలను వన్డేల నుంచి కూడా తప్పుకోవాలని బీసీసీఐ పొగబెడుతోందా? మొన్న ఆసియా కప్ కోసం టీం సెలక్షన్ కోసం కనీసం 20 నుంచి 25 మంది ఆటగాళ్లు పోటీ పడ్డారు. అందరూ టాప్ క్లాస్ ఆటగాళ్లే. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, మహమ్మద్ సిరాజ్, అద్భుతమైన ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాళ్లనే పక్కన పడేసింది సెలక్షన్ కమిటీ. అలాంటిది ఇప్పుడు వన్డేలకు ఉన్న ఏకైక అడ్డంకిగా కోహ్లీ, రోహిత్లను బీసీసీఐ భావిస్తోందా? అందుకే పొమ్మన్ లేక పొగబెట్టే కార్యక్రమం చేస్తోందా అని ఫ్యాన్స్కి తెగ డౌట్స్ వస్తున్నాయి. ఫ్యూచర్ ప్లాన్స్ వాళ్లకు చెప్తారని, ఏజ్ ఫ్యాక్టర్ చూపించి పక్కన పెడతారని వార్తలు వస్తున్న టైంలో నిన్న రిలీజ్ అయిన వన్డే ర్యాంకింగ్స్ జాబితాలో అసలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లే కనబడకపోవడం అందరికీ షాక్ ఇచ్చింది. అసలు గడిచిన 5 ఏళ్లుగా టాప్ 10లోనే తిష్ట వేసుకుని కూర్చున్న ఈ ఇద్దరు పేర్లు సడన్గా కనిపించకపోయేసరికి ఇద్దరు ఫ్యాన్స్ అయితే కంగారు పడిపోయారు. పనిలో పనిగా సోషల్ మీడియాను తగలబెట్టేశారు. జనరల్గా ఎవరైనా రిటైర్మెంట్ ప్రకటిస్తే తప్ప అలా టాప్ 10లో ఉన్న పేర్లు సడన్గా కనబడకపోవడం అనేది జరగదు. సో రిటైర్ అయిపోమని చెబుతున్నారా అంటూ తెగ పోస్టులు పెట్టారు ఫ్యాన్స్ నుంచి వచ్చిన వైల్డ్ రియాక్షన్ చూసిన బీసీసీఐ అండ్ ఐసీసీ దారిలోకి వచ్చాయి. సారీ, అది టెక్నికల్ గ్లిచ్ అంటూ రోహిత్ శర్మ వరల్డ్ నెంబర్ 2 వన్డే ప్లేయర్ అని, విరాట్ కోహ్లీ ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నాడని మరోసారి జాబితా రిలీజ్ చేసింది ఐసీసీ. టెక్నికల్ గ్లిచ్ అయితే సరిగ్గా వాళ్ళిద్దరి పేర్లే ఎందుకు మాయమయ్యాయి అనేది కింగ్, హిట్మ్యాన్ ఫ్యాన్స్ డౌట్ అనుమానం.